కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టింది. ఫైర్ బ్రాండ్ లాగా ఎంట్రీ ఇచ్చి అందరినీ దుమ్ము దులిపేసింది. చివరికి బాండింగ్స్ కోసం నానా రచ్చ చేసింది. అన్నయ్య అంటూనే అతడిపై పెత్తనం చెలాయించింది. దీంతో టాప్ 5 అనుకున్న కంటెస్టెంట్స్ 12వ వారంలోనే ఇంటిబాట పట్టింది. తనే దివ్యనిఖిత. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇంతకీ 65 రోజులకు ఆమె ఎంత సంపాదించిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు 12వ వారంలో అందరూ ఊహించినట్టుగానే దివ్యనిఖిత ఎలిమినేట్ అయ్యింది. కామనర్గా సెప్టెంబర్ 12వ తేదీన వైల్డ్ కార్డుగా హౌస్లోకి అడుగుపెట్టింది. రావడంతోనే ఫైర్ బ్రాండ్ లాగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె దాదాపు 65 రోజుల పాటు హౌస్లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువ రోజులు గేమ్లో కొనసాగిన కంటెస్టెంట్గా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. అయితే బిగ్ బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె వారానికి 1 లక్ష మేరకు పారితోషికం తీసుకున్నట్టు తెలిసింది. అంటే మొత్తం 9 వారాలకు గాను 15 లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ఇన్స్టా పేజీలో సినిమా రివ్యూస్ చెప్తూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యింది. కానీ బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం వైల్డ్ కార్డ్ కామనర్గా అడుగుపెట్టింది. వచ్చిన మొదటి 2 వారాల వరకు తన ఆట మీద ఫోకస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దివ్య ఆ తర్వాత బంధాల కోసం ఆరాటపడింది. ముఖ్యంగా భరణితో దివ్య స్నేహం మొదట్లో సరిగ్గానే ఉన్నా నెమ్మదిగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. తనుజతో భరణి మాట్లాడితే గొడవ పెట్టేసుకోవడం, ప్రతిసారి అతడిని డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రేక్షకులు భావించారు. దివ్య వచ్చిన తర్వాతే భరణి ఆట తగ్గిందంటూ భరణి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల తనుజ, భరణి, దివ్య గొడవ సైతం ఆమె ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. దివ్య ఎలిమినేషన్కు మెయిన్ కారణం ఏంటంటే భరణితో బాండింగ్స్, తనుజతో గొడవలు, భరణిపై పెత్తనం చెలాయించడం చాలా మందికి నచ్చలేదు. అలాగే భరణి తనుజతో మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుంది. దీంతో ఆమెపై నెగిటివిటీ పెరిగింది. దివ్య డిమాండింగ్ వల్లే భరణి ఆట తగ్గిపోయిందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు కూడా. దీంతో దివ్య బయటకు పంపిస్తే బెటర్ అంటూ మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ బుద్ధిపడేశారు. ఈ వారం దివ్య ఎలిమినేట్ అయినట్టు సమాచారం కూడా మన అందరం చూసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.